హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్రంలో ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి ఉన్నది. గత ప్రభుత్వం వేల కోట్ల అవినీతికి పాల్పడిందని బీజేపీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా కాళేశ్వరం విషయంలో కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాంపరింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర విషయంలో ఈ గవర్నమెంట్ అంటే రేవంత్ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన విషయంలో వేసిన కమిషన్లకు సంబంధించి అవన్నీ సిబిఐకి ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఇప్పుడు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు 11 తారీఖు నాడు బీజేపీలో చేరబోతున్నారని ఒక వార్తలు వస్తున్నాయి. ఆయన ఈ మేరకు బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావుతో భేటీ అయినట్టు తెలుస్తున్నది. అయితే అవినీతి ఏ పార్టీ మీద అయితే ఆరోపణలు చేస్తున్నారో ఆ పార్టీ నుంచి 2 సార్లు శాసనసభగా ఎన్నికైన ఆ నేత కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు, అంటే మరి వాళ్ళు ఆ పార్టీలో ఉన్నప్పుడు అవినీతి పరులుగా ముద్ర వేస్తారు, మీ పార్టీలోకి రాగానే గంగలో మునిలో పునీతులుగా మారుతారు అనేది ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాల్సి ఉన్నది. బీజేపీ సొంతంగా స్వచ్ఛమైన రాజకీయాలతో తెలంగాణలో అధికారం రావాలనుకుంటే ఆ పార్టీ ఏ పార్టీ మీద అయితే తీవ్రమైన ఆరోపణలు చేస్తుందో ఆ పార్టీ నేతలను తీసుకోవడాన్ని ఎలా చూడాలి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. నిజానికి గువ్వల బాలరాజుకు బీఆర్ఎస్ పార్టీ చాలా అవకాశాలు ఇచ్చింది. 2 సార్లు ఎమ్మెల్యే కూడా ఆయన పనిచేసిండు. ఆయనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మధ్యలో ఉన్న విభేదాలను కారణంగా బయటికి చెప్పకుండా ఆయన పార్టీ వీడడం అనేదాన్ని సరే ఆయన వ్యక్తిగతము, అది వేరే ముచ్చట. కానీ బీజేపీకి ఒక సిద్ధాంతం కానీ బీజేపీకి ఒక విధానం కానీ ఏది లేదనే విషయం అర్థమవుతుంది. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన ఈటల రాజేందర్ ఇప్పుడు ఆయన పరిస్థితి ఏందనే విషయం కూడా చర్చ జరుగుతుంది. అందులోకెళ్ళి పోయిన అంత పెద్ద లీడర్కే ఆ పార్టీలో తగిన ప్రాధాన్యం లేదని, ఇలాంటి నేతలు పోతే ఎలా వాళ్ళు ఆదరిస్తారనే ఒక చర్చ కూడా జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అనుసరిస్తున్న విధానాలు ద్వంద్వ విధానాలు, అంటే అవినీతి ఆరోపణలు వాళ్ళే చేస్తున్నారు, మళ్ళీ ఆ అవినీతి ఆరోపణలు చేసిన పార్టీ నుంచే నేతలను తీసుకుంటున్నారు. ఈ ద్వంద్వ విధానాలను తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. నేను నిజంగా మీరు చిత్తశుద్ధితోని పారదర్శకమైన జవాబుదారితమైన పాలనను రేపు తెలంగాణ ప్రజలకు అందిస్తామన్నప్పుడు ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారనే ఒక ప్రశ్న కూడా ముందుకు వస్తున్నది. దీనికి రాబోయే రోజుల్లో రాష్ట్ర బీజేపీ నాయకత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.